కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ తెచ్చి తెలంగాణను 10 సంవత్సరాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లి గజ్వేల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో మల్లన్న సాగర్ కావచ్చు, కొండపోచమ్మ సాగర్ లాంటి ప్రాజెక్టుల కల్పతరులనిచ్చి ఇక్కడ మొత్తము పంట పొలాలకు నీళ్ళనిచ్చి ప్రజల హృదయాల్లో చెరిగిపోని ముద్ర వేసుకున్నది గౌరవ కేసీఆర్ గారు. ఇక్కడ ఆదర్శంగా నిలిచింది నియోజకవర్గం. ఒక ముఖ్యమంత్రిగా తన బాధ్యతను పూర్తిగా నెరవేర్చి ఇక్కడ ప్రజలందరికీ కూడా అన్ని రకాల సౌకర్యాలు కల్పించి ప్రజలను మన్నలను పొంది 3 సార్లు కూడా గౌరవ కేసీఆర్ ఇక్కడ నుండి ప్రాతినిధ్యం వహించిందంటే అది మామూలు విషయం కాదు. అంటే ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులకు మనసున పడతలేదు. ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు ఉనికి కోల్పోతామని భయం పట్టుకుంది. ఏదో రూపకంగా గూండాయిజమో ఏదో రూపకంగా మరి ప్రజలను పక్కదారి పట్టించాలని చెప్పేసి నెపంతో వాళ్ళు రావడం జరిగింది. చిటికేసి మాట్లాడతారు. ఏంటంటే అసలు కేసీఆర్ గారు ఎవరనుకుంటుందండి? కేసీఆర్ గారు తెలంగాణ ప్రదాత, 4 కోట్ల ప్రజల గుండెలు నిలిచిన ఒక భగవాన్ స్వరూపుడు. అలాంటి వ్యక్తిని నువ్వు ఒక చిటికేసి మాట్లాడే స్థాయి అనేది. చిటికేసి మాట్లాడితే పెద్ద లీడర్ అయితా అనుకుంటున్నారేమో కానీ చిత్కరించుకుంటున్నారు ప్రజలు. గజ్వల్ ప్రజలే కాదు, తెలంగాణ ప్రజలు మిమ్మల్ని చీత్కరించుకునే స్థాయికి వచ్చిండ్రు. మీకు ధైర్యం ఉంటే, మీకు అభివృద్ధి చెయ్యాలనుకుంటే కేసీఆర్ గారు చేసిన అభివృద్ధిని మరిపించేంత చేసి చూపెట్టుండ్రి. అంతే తప్ప 2 ఏళ్లలో పూర్తిగా ఇక్కడ ఉన్న గజ్వేల్ నియోజకవర్గం మళ్ళా 10 ఏళ్ళు వెనకపోయే విధంగా మీకు అభివృద్ధికి నోచుకోకుండా పెట్టిన చెట్లకు ఎండిపోతే నీళ్లు వేయలేని పరిస్థితిలో మీ ప్రభుత్వం ఉంది. చెత్త ట్రాక్టర్లను కనీసం చెత్త తీసే స్టేజ్ లో కూడా డీజిల్ వేయలేని పరిస్థితిలో మీ ప్రభుత్వం ఉంది. అలాంటి ప్రభుత్వం గురించి మీరు మాట్లాడుతున్నారా? అలాంటి రేవంత్ రెడ్డి పరిపాలన, ప్రజా పరిపాలన చెప్పుకునేటోళ్ళు మీరు క్యాంప్ కార్యాలయాన్ని అక్కడికి వస్తారా? మీరు ఏమనుకుంటున్నారు? అసలు గుండాయిజమే పరమావధిగా భావిస్తున్నారా మీరు? అక్కడ మెదక్లోనేమో ఒక కార్యాలయం, క్యాంపు కార్యాలయం కేసీఆర్ సార్ ఉన్న హయాంలో కట్టినప్పుడు అక్కడ ఏదైతే ముఖ్యమంత్రి గారి పేరు, తర్వాత ఎవరైతే ఇనాగ్రేషన్ చేస్తున్నారో వాళ్ళ పేరు, తర్వాత అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న ప్రాతినిధ్యం వహించిన నా పేరు బోర్డు తొలగించేసింది. అది పేర్లు ఆనవాళ్ళే చెరిపేస్తామంటే బోర్డు తొలగించుడా? ప్రజల గుండెల్లో ప్రజల గుండెల్లో నిలబడ్డారు కేసీఆర్ గారు. ప్రజల గుండెలను అభిమానంతో నిలబడ్డారు వాళ్ళు. అక్కడ ఎట్లా జరిపేస్తారు మీరు? తాగునీటి సమస్యను ఎదుర్కొన్న గజ్వేల్లో ఇంటింటికి మంచినీళ్ళని ఇచ్చింది గౌరవ కేసీఆర్ గారు. నీళ్లు కూడా లేని పరిస్థితుల్లో పంట పొలాలకు నీళ్ళు ఇచ్చింది గౌరవ కేసీఆర్ గారు. దవాఖానాలు లేని పరిస్థితుల్లో పేదవారికి మంచి వైద్యం అందించాలని హాస్పిటల్ కట్టించింది కేసీఆర్ గారు. మంచి గ్రీనరీ ఉండాలని చెట్లు, మంచి రోడ్లు ఉండాలని రోడ్ల వ్యవస్థను ఇక్కడ పునరుద్ధరించింది గౌరవ కేసీఆర్ గారు. కేసీఆర్ గారిని మరి ఆ విధంగా అంటే వాళ్ళు పెద్ద లీడర్లు కావడానికి కేసీఆర్ ను మీద మాట్లాడాలనుకున్నారేమో కానీ మిమ్మల్ని చీత్కరించుకునే స్థాయి వచ్చింది. మిమ్మల్ని చీత్కరించుకుంటున్నారు ప్రజలు. ఎందుకంటే కనీసం ఏ అర్హత లేదు. కనీసం ఒక వ్యవస్థ ద్వారా గెలిచిన వాళ్ళు కూడా కాదు, ఒక ప్రజలతో ఎన్నుకోబడ్డ వారు కూడా కాదు. కేవలం కొంతమంది గుండాలను వేసుకొని వచ్చి ఇక్కడ ఏదో గుండాగిరి వేసి ఏదో తాళంబాలు కొడతాం, ఫోటో పెట్టాలని ఎక్కడుందమ్మా? మీ ముఖ్యమంత్రి గారు ఫోటో పెట్టాలని ఏమైనా జీవో ఉందా? లేకుంటే మీ ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ లో ప్రధానమంత్రి ఫోటో పెట్టుకుంటున్నారా? మీ మంత్రుల ఆఫీసులలో మీ ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకుంటున్నారా? ఏమైనా జీవో తీసుకొచ్చిండ్రా? అది గోడల మీద ఫోటోలు ఉంటే కాదమ్మా. గోడల మీద ఫోటోలతో అభిమానం రాదు. గోడల మీద ఫోటోలతో మీరు ఏదో పెద్ద లీడర్లు అవుతుందాం అనుకుంటున్నారో, లేకుంటే క్యాంప్ కార్యాలయ తాళాలు పలుకుంటే పెద్ద లీడర్లు అనుకుంటున్నారేమో కానీ ఇది ప్రజలు చీత్కరించుకునే వ్యవహారం. మీరు చేసే పని చీత్కరించుకునే వ్యవహారం లాగుంది. లీడర్లు కావాలంటే ప్రజల దగ్గరికి వెళ్ళుండ్రి. లీడర్ కావాలంటే పేరు రావాలంటే ప్రజలకు తో మమేకమై పనిచేయండి. లీడర్ కావాలి, ప్రజలతో ఉండాలి అంటే అభివృద్ధి చేసి చూపెట్టుండ్రి. కేసీఆర్ చేసిన దానికంటే ఎక్కువ చేసి చూపెట్టుండ్రి. రైతు బంధు వేయండి, రైతు బీమా చేయండి, కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇవ్వండి, మహాలక్ష్మి స్కీమ్ తీసుకురండి, 6 గ్యారంటీలు అమలు చేయండి, అవి చేయండి. ఆ చెట్లు ఎండిపోతున్న నీళ్ళు పోయిండ్రి. ఏమి లేదు, వచ్చి ఏదో కార్యాలయానికి వస్తాం, వాళ్ళకి కొడతాం. ఈ పోలీసులు ఏం చేస్తుండండి కేసు పెట్టకుండా? అంటే ఇవాళ ఇక్కడ మొదలైంది, అంతా మొదలు కాదా? కాంగ్రెస్ అంటే క్యాంపు కార్యాలయం మీదకి ఎగవాడి, బీఆర్ఎస్ నాయకుల మీదకి కేసులు పెట్టించి బీఆర్ఎస్ మీదకి ఎగవాడి, లేకుంటే ఎమ్మెల్యే మీదకి వస్తామంటే ఏంటంటే ఇది ఎక్కడ పోతుంది ప్రజాస్వామ్య వ్యవస్థ? ఎవరు పరిపాలిస్తున్నారు? పోలీసుల చేతుల్లోకి రాజ్యం పోతుందా, లేకపోతే కాంగ్రెస్ నాయకుల చేతుల్లోకి రాజ్యం పోతుందా? ఏం జరుగుతుంది? యావత్ తెలంగాణలో అది వ్యవస్థ ఉంది. ప్రజాస్వామ్యం లాగా లేదు. ఇడ గుండాగిరులు గుండాలు రాజ్యమవుతున్నట్టుగా ఉంది. ఏమన్నా కనీసం
ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే కేసులు పెట్టి బెదిరించే పరిస్థితి కనబడుతుంది. ఎవరు బెదరతారండి? 14 సంవత్సరాలు అనేక ఉద్యమాలు చేసి కేసులు జైళ్ళకు కూడా భయపడకుండా వచ్చింది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ నికార్సైన తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల ఎజెండానే పరమావధిగా భావించింది బీఆర్ఎస్ పార్టీ. ప్రజల కోసం నిలబడ్డది బీఆర్ఎస్ పార్టీ. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టింది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ గౌరవ్ కేసీఆర్ గారు అంత పెద్ద ప్రాజెక్టు కట్టి తెలంగాణలో ఇంత పెద్ద నెంబర్ 1 స్థాయిలో తీసుకొస్తే సిట్టేసుడు, సీ బైక్ ఇచ్చుడు, లేకపోతే కార్ రేసింగ్ అని కేటీఆర్ గారి మీద పెట్టుడు, లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ఏందండి ఇది? ఓ ప్రతిపక్షాల మీద పెట్టిన శ్రద్ధ అభివృద్ధి మీద పెట్టుండ్రి. ప్రతిపక్షాలను జైల్లో పెట్టాలి, ప్రతిపక్షాల నాయకులను కించపరచాలి, ప్రతిపక్ష నాయకులను ఏదో రకంగా అని పెద్దగా కావాలనుకుంటున్నారేమో కానీ ప్రజల గుండెలో నిలుస్తే పెద్దగా అవుతారు, డెవలప్మెంట్ చేస్తే పెద్దగా అవుతారు, ప్రజలతో మమేకమై పనిచేస్తే పెద్దగా అవుతారు. అంతే తప్ప ప్రతిపక్షాల మీద ఉన్న శ్రద్ధ కనుక అభివృద్ధి మీద ఉంటే మంచి అభివృద్ధి చేసేటోళ్ళే మీరు. పక్కదారి పట్టించుడు, డైవర్షన్ పాలిటిక్స్ చేయడం, అసెంబ్లీలో అబద్ధాలు మాట్లాడింది, అసెంబ్లీలో ఎదుర్కోలేక ప్రజలు మళ్ళీ కేసీఆర్ వైపు వస్తున్నారు, కేసీఆర్ మళ్ళీ కోరుకుంటున్నారు. కాబట్టి దానికోసం అది ఓర్చుకోలేకనే ఇక్కడున్న రాజకీయ నాయకులు చిలిపి చేష్టలు చేసి, చిన్న చేష్టలు చేసి, చిల్లర చేష్టలు చేసి మరి క్యాంపు కార్యాలయం మీదకి దాడికి రావడం జరిగింది. సహించేది లేదు. ఏమంటారు చూడండి, వీటిగా జవాబు పత్తర్సే. మీరు చిల్లర పనులు చేసి మీరు కనుక ఇట్లాంటి పనులు చేస్తే డెఫినెట్ గా ప్రతి సమాధానం ఉంటది. మీరు ఏదైతే మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టే రకంగా చేస్తారో దానికి తప్పకుండా ప్రతి సమాధానం కూడా ఇచ్చే పరిస్థితి పోలీసులు అది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసులది. ఒకసారి చూసినాం, ఓపిక కూడా హద్దు అనేది ఉంటది. కానీ ఇంకొకసారి ఇట్లాంటి కనుక పునరావృతం అయితే ఊరుకునే ప్రసక్తే లేదు. తప్పకుండా ఇటుకతో వస్తే రాయితో సమాధానం చెప్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. చిన్నపిల్లలం కాదు మేము. 14 సంవత్సరాల అధికారంలో 14 సంవత్సరాలు పోరాటంలో 10 సంవత్సరాలు 25 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ ఇది. ప్రజలతో మమేకమై పనిచేసి మాకు ఢిల్లీలో లేరు. మీ దగ్గర రాహుల్ గాంధీ చెప్తేనే ఇంతమంది సీట్లు కావాలి, రావు మాకు ఢిల్లీలో లేదు. అధిష్టానం అంటే మా ప్రజల కోసం పనిచేస్తాం, ప్రజలతో మమేకమై పనిచేస్తాం, ప్రజలకు అభివృద్ధి చూపెట్టడమే మా లక్ష్యం. రేపు రాబోయే కాలంలో గౌరవ్ కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతా ఉన్నారు. మీ ఆటలు సాగకుండా చేస్తాం భవిష్యత్తులో కూడా ఈ సందర్భంగా హెచ్చరికలు చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా మానుకోండి, అభివృద్ధిపై దృష్టి పెట్టండి. గజ్వేల్లో మళ్ళా 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఎక్కి పోతుంది. అది కాకుండా చూసుకోండి. కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజలతో మమేకమై పనిచేయండి. కేసీఆర్ అంటే ఏదో పెద్ద లీడర్లం అవుతున్నాం అనుకుంటున్నామో కానీ కేసీఆర్ కనీసం ఒక మాట అంటే కూడా చిత్కరించుకుంటారు. ప్రజలు మిమ్మల్ని చీదర కొడతారు, ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తారు, ప్రజలు మిమ్మల్ని అట్లాంటి గౌరవం ఉన్న వ్యక్తి కేసీఆర్ గారు. అట్లాంటి తెలంగాణ ప్రజల ఆదరాభిమానులు ఉన్న వ్యక్తి మన కేసీఆర్ సార్. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మేము గట్టిగా చెప్తున్నాం, మానుకోండి. ఇట్లాంటి శాస్త్రం మానుకోండి, చిల్లర శాస్త్రం మానుకోండి. ప్రజల వైపు మరలాంటి ప్రజలకు అభివృద్ధి చేసి చూపెట్టండి. మీరు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోదమ్మా, పోయి అడగచ్చు. నిధులు లేదు, ఎవరొద్దంటున్నామా? తీసుకురండి. ₹1 రాలే ఇప్పటి వరకు. కనీసం కాలువల మధ్యలో ఆగిపోయినాయి. మా శంకరంపేటకు నీళ్ళు వస్తుండే, మా మెదక్కు నీళ్ళు వస్తుండే. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పటి వరకు మా వరకు నీళ్లు చేరుతుండే, ఇప్పటి వరకు రాకుండా మధ్యలో ఆగినాయి. వాటిని కంటిన్యూ చేయలేదు. మీరా మాట్లాడేటోళ్ళు? మీరు కేసీఆర్ గురించి మాట్లాడేంత దారున్నదా మీకు? నాయకులు కావాలంటే ప్రజలతో ఉండి అభివృద్ధి చేసి చూపెట్టండి. మీరు రేవంత్ రెడ్డి దగ్గరకు తీసుకురండి. ఎవరైతే అంటుండమ్మా అన్ని తెలంగాణ మొత్తం అభివృద్ధి చేయండి. ఇంకా 2.5 ఏళ్ళు ఉంది, టైం ఉంది, చూసుకోండి. మరి అంతే తప్ప ఇప్పటికే ప్రజలు చీత్కర కొడుతుండ్రు. ఒక స్కీమ్ లేవు, 6 గ్యారెంటీలు లేవు, 420 హామీలు లేవు. నిరుద్యోగులు బాధపడుతుండ్రు, ఉద్యోగస్తులు బాధపడుతుండ్రు, ఎక్కడోళ్ళు అక్కడ ధర్నాలకు సిద్ధమవుతుండ్రు. అది చూసుకోండి తప్ప ఇట్లాంటి శాస్త్రాలు మార్చుకోవాలి. పోలీసులకు కూడా మేము చెప్తా ఉన్నాం, ఇప్పటికైనా వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాల్సిందే. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. ఒక శాసనసభ్యులుగా ఉన్న గౌరవ కేసీఆర్ గారి కాంపకాలను అడుగు పెట్టిందంటేనే అది చిన్న విషయం కాదు. డెఫినెట్ గా మేము దీనికి హెచ్ఆర్సీ కూడా పోతే మేము రకరకాల, ఎందుకంటే ఏదో మామూలు వ్యక్తులు కాదు. కేసీఆర్ సార్ లాంటి ఆఫీస్ దగ్గరకు వచ్చిందంటేనే మరి పోలీసులకు కూడా చేస్తా ఉన్నాం. లేకపోతే డెఫినెట్ గా రాబోయే కాలంలో మరి మీకు కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి వస్తుంది సందర్భం.